క్రైన్ ఒకసారిగా బోల్తా పడిపోయినటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ప్రమాదంలో గాలి బూడిదైపోయినటువంటి ఏ వాహనం అయితే ఈ బస్సు అయితే ఉందో కావేరికి సంబంధించిన ట్రావెల్ బస్సు, ఆ బస్సును పక్కకైతే తీయగలిగారు కానీ మరి తీసేటువంటి క్రమంలో బోల్తా పడినటువంటి ఈ క్రెయిన్ ఇంకో క్రెయిన్ వచ్చి తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థాయిలో ఒకసారి పరిశీలిస్తే వచ్చినటువంటి క్రెయిన్ దీన్ని తొలగించడం కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థాయిలకు సంబంధించి దిగిపడిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ వాహనం ముందుకు కదలాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ టచ్చి పూర్తిగా బురదమయమైనటువంటి దీని నుంచి బయటికి రావాలంటే కాస్త కష్టసాధ్యంగానే కనిపించేటువంటి హుసేన్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు మనం చూస్తున్నటువంటి పరిస్థితి, ఆ బస్సును తీయడానికి వచ్చినటువంటి క్రేన్ కూడా పడిపోయింది. అక్కడ 2 క్రేన్స్ తీసుకొచ్చారు. పూర్తిగా కాలిపోయినటువంటి ఆ బస్సును రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ భారీ క్రేన్ పక్కకు పడిపోయింది. ఆ క్రేన్లో ఉన్నటువంటి డ్రైవర్ కాలికి కూడా గాయమైనట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆ డ్రైవర్ కూడా తప్పించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మీరు చూస్తున్నారు స్క్రీన్లో, మీరు ఒకసారి చూడొచ్చు. ఆ బస్సుని పక్కకు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ బస్సును తీస్తున్నటువంటి క్రేనే పక్కకి పడిపోయింది. అక్కడ మీరు చూస్తున్నారు ఒక్కసారిగా పూర్తిగా ఆ క్రేన్ అంతా కూడా పక్కకి దొర్లింది. అదృష్టం కొద్దీ ఆ క్షణంలో ఆ క్రేన్ పక్కన చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కానీ డ్రైవర్కి మాత్రం కాలికి తీవ్రమైనటువంటి గాయం తగిలినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఆ పోలీసులు, అక్కడ ఉన్న మిగతా సిబ్బంది ఆ డ్రైవర్ను బయటికి తీశారు, బయటికి లాగారు. కానీ అప్పటికే అతని కాలికి తీవ్రంగా గాయమైనట్లుగా తెలుస్తుంది. అతన్ని కూర్చోబెట్టి అతనికి వాటర్ ఇచ్చి అతని కండిషన్ కొంత బెటర్ అయిన తర్వాత మళ్ళీ అతన్ని పక్కకు పంపించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆ బస్సును అయితే పక్కకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ క్రేన్ను తీయడానికి ఇప్పుడు మరొక క్రేన్ ఉంది. అక్కడ 2 క్రేన్లు తీసుకొచ్చారు ఆ బస్సును తీయడానికి. సో ఇప్పుడు పడిపోయిన క్రేన్ని మళ్ళీ పైకి తీయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హుసేన్ ఆ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాలికి గాయమైనట్లుగా కనిపించింది మనకి. ఇందాక లైవ్లో అతను చాలా కుంటుకుంటూ పెయిన్తో వెళ్ళడాన్ని మనం చూసాం. అండ్ వీ కెన్ సీ మరొక క్రేన్ వచ్చి ఇప్పుడు ఆ క్రేన్ని తీసే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ? హుసేన్ మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. మళ్ళీ ప్రజెంట్ అక్కడ మనం కండిషన్ చూస్తున్నాం. 2 క్రేన్స్ తీసుకొచ్చారు ఆ లారీ అక్కడ ఉన్నటువంటి బస్సును పక్కకు తొలగించడానికి. ఈ నేపథ్యంలో వర్షాలకి అక్కడ మట్టి చాలా మెత్తగా అయిపోవడంతో, బురదలాగా అయిపోవడంతో ఆ బురదలో ఆ క్రేన్ కూరుకుపోయి ఒక సైడ్ వంగిపోవడంతో ఒక్కసారిగా పక్కకు పడిపోయింది. వెంటనే ఆ క్రేన్ పక్కన ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మరోవైపు ఆ డ్రైవర్ కాలికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అతన్ని బయటికి తీశారు సురక్షితంగా. పోలీసులు బయటికి తీసి అతనికి కొంత వాటర్ ఇచ్చి అతను బెటర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కోసం అతన్ని పక్కకు పంపించినటువంటి పరిస్థితి మీరు లైవ్లో చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. పడిపోయినటువంటి ఆ క్రేన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకో క్రేన్ సాయంతో పైకి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సో వరుస ప్రమాదాలు అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఒక భారీ ప్రమాదం జరిగి 2 రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మరొక ప్రమాదం అక్కడ జరగడం జరిగింది. మనం చూడొచ్చు ఆ క్రేన్ ఒక్కసారిగా పక్కకు పడిపోయింది. ఒకవేళ సహజంగా అలాంటి క్రేన్స్తో వర్క్ చేస్తున్న సమయంలో పక్కన ఎవరైనా ఉంటారు, అధికారులు అవ్వచ్చు, సామాన్య ప్రజలే అవ్వచ్చు. అలాంటి సమయంలో ఎవరైనా ఉండుంటే మరింత ప్రాణ నష్టం జరిగేది. ఆ డ్రైవర్కి కూడా అదృష్టవశాత్తు ఆ క్రేన్ లోపల ఉన్నటువంటి డ్రైవర్ కూడా బయట పడగలిగాడు. అతని కాలికి తీవ్ర గాయమైనట్లుగా కనిపిస్తోంది. అతను ఇప్పుడు ప్రజెంట్ చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు మరొక క్రేన్తో ఆ క్రేన్ను పైకి తీసే ప్రయత్నం, ఆ క్రేన్కి ఆ కేబుల్స్ అన్ని సెట్ చేసి దాన్ని పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బస్సును ఇప్పటికే రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లలోకి తీసుకెళ్లారు. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఒక ప్రమాదానికి సంబంధించి ఆ బస్సును తొలగించడానికి వెళ్తే అక్కడ మరొక ప్రమాదం జరిగింది. ఆ క్రేన్ పడిపోయింది. సో ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రైవర్కి కూడా గాయాలయ్యాయి. మరోవైపు అసలు ఈ ప్రమాదానికి సంబంధించి 16 కమిటీలను వేసి టీమ్స్ని వేసి దీనికి ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి. సో విచారణ ఎంతవరకు వచ్చింది? ఏ వివరాలు తెలుస్తున్నాయి? మన బేసిక్గా తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో బస్సు ప్రమాదానికి సంబంధించిన సంఘటన మనం చూసాం. దాదాపుగా 19 మంది దాకా మృతి చెందిన పరిస్థితుల్లో ఇప్పటికీ ఐడెంటిఫికేషన్స్ దాదాపుగా 11-12 మంది దాకా జరుగుతున్నాయి. ఇంకా మరి 2-3 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి
పూర్తిగా ఇక్కడి నుంచి వాళ్ళందరినీ అంటే అవసరమైతే DNA టెస్ట్లకి విజయవాడకు కూడా పంపిస్తామని అక్కడ ఆర్డీఓ ఆర్టీవీకి క్లియర్గా చెప్పిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు జరుగుతున్న సహాయక చర్యలు ఇప్పటికప్పుడు సంబంధించిన అధికారులు డీజీపీ స్థాయి దగ్గర నుంచి ఉన్నతాధికారులు మంత్రులు అందరూ కూడా బస్సు దగ్గరికి చేరుకున్నారు. జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందో కూడా చూసే ప్రయత్నం అయితే చేశారు. అసలుకి